రైతులకు ఫార్మర్ రిజిస్ట్రీ కార్డులు ఈ నెల 22 నుంచి అందించనున్న కేంద్ర ప్రభుత్వం స్టాక్ ప్రాజెక్ట్ పేరిట అమలు చేయబోతున్న ఈ ప్రాజెక్టు కోసం స్టేట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్ ఏర్పాటు చేశారు. వెబ్ల్యాండ్ డేటా ఆధారంగా జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా రైతుల ఈ ఫార్మర్ రిజిస్ట్రీని రూపొందిస్తారు. ఇవి ప్రయోజనాలు: భూ కమ్మతాలకు విశిష్ట గుర్తింపు సంఖ్యను కేటాయించడం అంటే భూమికి ప్రత్యేక గుర్తింపు ఇచ్చినట్టు. ఇది భూ యజమాని స్థానం, విస్తీర్ణం మొదలైన వివరాలను సులభంగా గుర్తించేందుకు ఉపయోగపడుతుంది. భూమి వినియోగాన్ని నిర్ధారించవచ్చు. ఆక్రమణలు, అక్రమ కట్టడాలను నివారించడానికి సహాయపడుతుంది. విశిష్ట గుర్తింపు సంఖ్య వల్ల భూములను బ్యాంకింగ్, బీమా వ్యవస్థలతో సులభంగా అనుసంధానం చేయవచ్చు. భూ యజమాని హక్కులను తేలికగా గుర్తించవచ్చు. దీనివల్ల భూ వివాదాలను అరికట్టవచ్చు. పారదర్శకతను పెంపొందించే ఆస్కారం ఉంటుంది. భూ వివరాలను డిజిటలైజ్ రూపంలో నిల్వ చేయడం సులువవుతుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే అన్ని సంక్షేమ పథకాలకు ఈ యూనిక్ కోడ్ తప్పనిసరి కానుంది. పంటలకు కనీస మద్దతు ధర పొందేందుకు, పంటను మార్కెట్లో విక్రయించుకునేందుకు ఈ కార్డును ఉపయోగపడుతుంది. దీనిని కిసాన్ క్రెడిట్ కార్డుగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ ఐడి సాయంతో దేశంలో ఎక్కడి నుంచైనా రుణార్హత, రుణ బకాయిలు, పథకాల జమ వంటి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ ఫార్మర్ రిజిస్ట్రీ కార్డుల జారీకి ఏర్పాట్లు. రైతులకు ఈ ఫార్మర్ రిజిస్ట్రీ కార్డుల జారీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈ నెల 22వ తేదీ నుంచి కార్డుల జారీ మొదలవుతుందని, ఈ ప్రత్యేక కార్డుల జారీకి సిబ్బందికి తగు శిక్షణ ఇస్తున్నాం. ఈ కార్డులు పొందేందుకు రైతులు తమ ఆధార్ కార్డ్, పట్టాదారు పాస్ పుస్తకాలతో తమ దగ్గరలోని సహాయక వ్యవసాయ అధికారులను అంటే ఏఈఓలను సంప్రదించవచ్చు. లేదా మీ సేవా కేంద్రాల్లో కూడా వివరాలను నమోదు చేయించుకోవచ్చు. కార్డుల జారీకి సంబంధించి యాప్ కూడా సిద్ధంగా ఉంది. రైతుల వివరాలను డిజిటలైజ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. పట్టా, పాస్ పుస్తకాలున్న రైతులందరూ ఈ ఫార్మర్ రిజిస్ట్రీ కార్డులు పొందాలి. రైతులకు అవగాహన కలిగించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పిఎం కిసాన్కు తప్పనిసరి. రెవెన్యూ శాఖ ద్వారా సేకరించిన భూ యాజమాన్య వివరాలను రైతు ఆధార్ సంఖ్యతో అనుసంధానం చేయడం ద్వారా యూనిక్ కోడ్ను రూపొందిస్తారు. 14 అంకెలతో కూడిన విశిష్ట సంఖ్య ఏ రకమైన చట్టబద్ధ యాజమాన్య హక్కులను కల్పించదు. కేవలం రెవెన్యూ శాఖ వద్ద ఉన్న భూ యాజమాన్య వివరాలను ప్రామాణికంగా తీసుకుని రైతులకు గుర్తింపు సంఖ్య కేటాయిస్తారు. పిఎం కిసాన్ సమ్మాన్ పథకం లబ్ధిదారులకు తదుపరి విడత సొమ్ములు జమ చేసేందుకు ఈ ఫార్మర్ రిజిస్ట్రీని ప్రామాణికంగా తీసుకోవాలని కేంద్రం ఈ మార్గదర్శకాలను ఇచ్చింది. ఆధార్తో అనుసంధానం. రైతుల విశిష్ట సంఖ్యను పొందేందుకు ఆధార్ కార్డుతో పాటు దానితో అనుసంధానమైన మొబైల్ నెంబర్, భూ యాజమాన్య పాస్ పుస్తకం కావాలి. వీటి ఆధారంగా ఆయా క్లస్టర్ల పరిధిలో వ్యవసాయ విస్తరణాధికారులు రైతులకు గుర్తింపు సంఖ్యను కేటాయిస్తారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, రైతు భరోసా, రైతు రుణమాఫీ తదితరాలకు ఈ గుర్తింపు సంఖ్యకు ఎలాంటి సంబంధం ఉండదు. కేవలం కేంద్ర ప్రభుత్వ పథకాలకు మాత్రమే దీనిని ప్రామాణికంగా తీసుకోనున్నట్లు తెలుస్తూ ఉంది. రైతు గుర్తింపు కార్డులకు సంబంధించి ఇటీవల హైదరాబాద్లోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో అన్ని జిల్లాల వ్యవసాయ శాఖ అధికారులు ఒక్కరోజు శిక్షణను ఇచ్చారు. రైతులు భూముల వివరాలతో ఈ ఫార్మర్ రిజిస్ట్రీని ఎలా రూపొందించాలి అనే విషయంలో అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రతి భూ కమ్మతానికి 14 అంకెల విశిష్ట సంఖ్యను కేటాయిస్తారు. మాస్టర్ ట్రైనీల ఆధ్వర్యంలో తదుపరి శిక్షణా కార్యక్రమంలో త్వరలో నిర్వహిస్తారు. దీనిపై అన్ని మండలాల ఏఓలు, ఏఈఓలు రైతు వేదికల్లో శిక్షణనైతే ఇస్తారు. రైతు వేదికల్లో నమోదు. జిల్లాల వారీగా ప్రస్తుతం రైతు వేదికల్లో లేదా ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసి అక్కడ రైతుల వివరాలను నమోదు చేస్తారు. ఈ నమోదు కార్యక్రమాన్ని ఈ నెల 22 నుంచి ప్రారంభించనున్నారు. రైతులు సంబంధిత వివరాలు తీసుకువెళ్లి మండల విస్తరణాధికారులు లేదా వ్యవసాయ అధికారులను సంప్రదిస్తే ఆన్లైన్లో నమోదు చేస్తారు.
వెంటనే రైతు మొబైల్కు ఓటీపీ వస్తుంది. ఈ నెంబర్ చెప్పి సిబ్బందికి తెలియజేస్తే 14 అంకెల ప్రత్యేక గుర్తింపు నెంబర్ వస్తుంది. గ్రామాల వారీగా నమోదు పూర్తి చేస్తారు. ఈ రోజుల్లో రైతులకు అందుబాటులో లేకపోయినా తర్వాత కూడా నమోదైతే చేసుకునే వెసులుబాటు అయితే ఉంది.